హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ కర్రీ అండి. ఇందులో ఏముంది స్పెషల్ అనుకోవచ్చు, కానీ నేను చెప్పే విధంగా చేస్తే చాలా బాగుంటుందండి. ఎవ్వరు తినని వాళ్ళు కూడా తినేస్తారండి కమ్మగా. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్దాం. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అండ్ సోరకాయ అండి సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు బాగా వేగాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కాస్త వేయించుకోవాలి. కాస్త వేగాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఇలా వేయించుకోవాలండి. తర్వాత చిటికెడు పసుపు, కరివేపాకు వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకొని మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, సొరకాయ ముక్కలన్నీ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. బాగా మగ్గించుకోవాలండి, మెత్తగా మగ్గించుకోవాలి. ఇక్కడ కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతలోపు మనం ఇందులోకి కారం అయితే రెడీ చేసుకుందామండి. సొరకాయలోకి పచ్చిమిర్చి కారం అయితేనే బాగుంటుంది. ఇక్కడ నేను తగినంత పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా చేసి కొత్తిమీర, కరివేపాకు, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. మధ్యలో చూస్తూ కలుపుకోవాలండి, బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ నేను కారం కూడా రెడీ చేసుకున్నానండి. అలాపు ఇక్కడ సొరకాయ కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి కలుపుకొని కారం అందులో వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, మొత్తం కలిసేటట్టు ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా, ఇలా వేగాక ఇక్కడ చిన్న గ్లాసు చిక్కటి పాలైతే తీసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. క్లిప్ అయితే మిస్ అయిపోయింది. యాడ్ చేసుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుంటున్నానండి. ఇలా దగ్గరికి మగ్గేటట్టు ఉడికించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉడికితే మనకు సరిపోతుందండి. చాలా బాగుంటుంది సొరకాయ కర్రీ అయితే. అన్నం, చపాతి, రొట్టెలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.